మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథం 19వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. యోబు ఇంకనూ తన స్నేహితులతో మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు, ఎన్నాళ్ళు మాటల చేత నలుగొడతారు, 10 మార్లు మీరు నన్ను నిందిస్తూ వచ్చారు. ఒకవేళ నేను తప్పు చేసినడలా ఆ తప్పిదము నా మీదకే వస్తుంది కదా, మీరేళ్ళ నా పైన మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు అంటూ 14వ వచనం చూడండి. నా బంధువులు నా యుద్ధకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఆ పట్టణానికి మాత్రమే కాదు, ఆ దేశంలోనే గొప్ప పేరు సంపాదించిన ఐశ్వర్యవంతుడైన యోబు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాడో మీరు చూడండి. ఒకవైపున శరీరంలో పోరాడేటువంటి సత్తువ శక్తి లేదు. నా ఎముకలు నా చర్మముతో నా మాంసముతో అంటుకొని ఉన్నవి, దంతముల అస్థిచరము మాత్రం నాకు మిగిలి ఉన్నది అంటాడు. మరోవైపున స్నేహితుల మాటలతో పోరాటం. ఇక తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో తన సొంత ప్రజలైనటువంటి వారు, బంధువులు ఫెయిల్ అయిపోయారు అంటున్నాడు. ప్రాణ స్నేహితులేమో మర్చిపోయారు. తన ఇంట ఉన్న దాసులు తన మాట వినడం లేదు, తాను వాళ్ళని బ్రతిమిలాడుతున్నాడట. ఇక తన జీవితం, భార్య, పిల్లలు కూడా అసహ్యంగా మార్చబడింది. యోబు చెబుతున్న జాబితాలో ఉన్న వాళ్ళందరూ మనుషులే కనుక ఈ మనుషులకు ఒక పరిమితి ఉంటుంది, దాన్ని మించి వారు చేయలేరు. కొంతవరకు వాళ్ళు చేయగలుగుతారు, కానీ ఏదో ఒక పాయింట్ దగ్గర ప్రతి మనిషి ఆగిపోతాడు. ఒక దేవుడు మాత్రమే. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో మొదటి వరుస అంటుంది, ఆయన వారి యావత్ బాధలో బాధ నొందాడు అని. ఐగుప్తు నుంచి మన పితరులను విడిపించి కనాను చేరే వరకు వారు నడిపించినటువంటి యాత్రలో దేవుడు వారితో ఉన్న అంశానికి సంబంధించిన మాట ఇదైతే, క్రొత్త నిబంధనకు సంబంధించిన మాట చూడండి. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 2వ అధ్యాయము 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అంత మాత్రం కాకుండా హెబ్రీ 4:15 అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము గలవాడు అని. మరి దేవుణ్ణి అనుసరిస్తూ శ్రమానుభావంలో ఉన్న వారికి నిరీక్షణ ఏంటి? ఇదిగో యోబు గ్రంథం 36వ అధ్యాయంలో ఎలీహు ఇలాగ అంటున్నాడు, శ్రమపడు వారిని కలిగిన శ్రమలో ఆయన విడిపిస్తాడు, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలముకు నిన్ను తోడుకొని పోవును. పౌలు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు రోమీలతో 5వ అధ్యాయంలో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు అంటాడు కదా. యథార్థవంతుల జీవితాల్లో కలుగుతున్నటువంటి శ్రమ వారిని ఊరికి ఆయాసపరిచి వెళ్ళిపోదు. పరీక్ష కలిగింది అంటే దానికి సంబంధించిన బహుమానం కూడా సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ భక్తిహీనునికైతే ఏ ఆధారం ఉండదు. మీరు 27వ అధ్యాయం చూడండి. యోబు 27వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? వానికి బాధ కలుగునప్పుడు దేవుని వాని మొర్ర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా? శ్రమ, సమస్య ఇద్దరికీ ఒకే విధంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ యథార్థంగా ప్రవర్తించే వానికి ఆధారం ఉంటుంది. భక్తిహీనునికి ఏ నిరీక్షణ ఉండదు. ఒకవేళ వాడు మొరపెట్టినను వారిని రక్షించువాడు లేకపోవును. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరమీయడు అంటున్నాడు కీర్తనకారుడు. ఇక మీకాయా ప్రవక్త అయితే అంటాడు, వారు దుర్మార్గతను అనుసరించి ప్రవర్తించారు కనుక వారు మొరపెట్టినప్పుడు యెహోవా వారికి కనపడకుండా తాను మరుగు చేసుకుంటాడట. ఇక ఈ మాటలన్నిటికీ ఒకటే సూత్రం. కీర్తన 66:18 ప్రకారం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. అయితే ఈ అధ్యాయంలో యోబు తన బాధను వ్యక్తపరుస్తూనే, తనకు కలిగినటువంటి స్థితిని వివరిస్తూనే ఓ అద్భుతమైన నిరీక్షణ కలిగిన మాటలు పలికాడు. 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను,
మరి ఎవరిను కాదు, నేనే కనులారా ఆయనను చూచేదను. యోబులో ఈ ప్రవచనాత్మకమైనటువంటి కోణం చూడండి. తాను నమ్మినటువంటి దేవుడు తిరిగి భూమి మీద నిలుస్తాడు అంటున్నాడు, తాను కనులారా చూస్తానంటున్నాడు. యోబు ఇక్కడ ప్రవచిస్తున్నాడే అని చెప్పాలి. కీర్తనకారుడు కూడా 17వ అధ్యాయంలో చివరి వచనంలో అంటాడు కదా, నేనైతే నీతి గలవాడని నీ ముఖదర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. ఓ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండండి. ఇదిగో ప్రభువు రాబోతున్నాడు. యోహాను భక్తుడు కూడా తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనల్ని శ్రమపరుస్తున్నటువంటి ప్రతి పరిస్థితులకు, ప్రతి శత్రువుకు బిగ్గరగా మనం ఇవ్వాల్సినటువంటి జవాబు ఒకటే, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. క్రీస్తు యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.